జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. గోదాదేవి విరచిత తిరుప్పావైలో 23వ పాసురం. నిన్నటి పాసురంలో 22వ పాసురంలో ఆ గోష్ఠి అంతా కూడా స్వామి దగ్గరికి చేరుకొని, స్వామి ఎంగళ్ మేల్ శాపం ఇళిందు అన్నారు. అంటే మా పాపాలన్నీ కూడా శాపాలు తొలగినట్లుగా తొలగిపోవాలి. ఎట్లా అయితే అహల్యకు నీ పాదస్పర్శ ద్వారా తన శాపాన్ని పోగొట్టుకుందో, అట్లాగే చంద్ర పుష్కరిణిలో స్నానం ఆచరించి దక్షుడు తన పాపాన్ని ఎట్లా అయితే పోగొట్టుకున్నాడో తన శాపాన్ని, అలాగే నీ కళ్యాణ పుష్కరిణిలో మేము స్నానం ఆచరించాలి. నువ్వు ఎడబాసి ఉండడం అనేది మాకు సాధ్యం కాదు. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించి నీ పాదస్పర్శని, నీ స్పర్శని, నీ యొక్క కళ్యాణ గుణాలనేటటువంటి పుష్కరిణిలో మమ్మల్ని స్నానం ఆచరింపజేయవలసిందిగా ప్రార్థిస్తూ, మా పాపాలన్నీ కూడా శాపాలు తొలగించినట్లుగా తొలగించు స్వామి అని ప్రార్థించారు. అయితే వాళ్ళ ప్రార్థనకు నచ్చినటువంటి భగవంతుడు, మెచ్చినటువంటి భగవంతుడు ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వీళ్ళకి అనుగ్రహం చేద్దామని అనుకునే లోపల, స్వామి ఆగు, లేచిన వాడివి అలా వచ్చేస్తే ఎట్లాగా, కాస్త నీ సింహపు టీవీని ఆ గమనాన్ని చూపిస్తూ మా ముందుకు రావాల్సిందిగా అని ప్రార్థిస్తూ ఉన్నారు ఈనాటి పాసురంలో. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఓం నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ஆண்டாள் திவ்ய திருவழிகளே சரணம். 23వ பாசுரம். மாரிமலை முழிங்கில் மன்னி கிடந்துறங்கும் சீரிய சிங்கும் அறிவுத்துத்தே வெளுத்து வேர்மயிர் பொங்க எப்பாடும் பேரிந்துதறி மூறி நிமிருந்து முறங்கி புறப்பட்டு போதுருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திறந்து யாம் வந்த காரிய மாராயந்தருளே లోరింబావాయ్. స్వామి అదిగదిగో వర్షాకాలంలో గుహలో ఎట్లా అయితే సింహము వేటాడకుండా నిద్రకి ఉపక్రమించినప్పుడు, ఆ నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు ఎట్లా అయితే తన శరీరాన్ని బాగా చాచి ఒక్కసారి తన జూలంతటినీ కూడా విదిలించి పరాక్రమాన్ని, శౌర్యాన్ని ప్రదర్శించేలాగా తన తీక్షణమైనటువంటి చూపుల్ని నలుదిక్కులా ప్రసరింపజేసే విధంగా ఎట్లా అయితే గర్జించి గాండ్రించి ముందుకు నడిచి వస్తుందో తన తోడుతో కూడి, అలాగా నువ్వు రావాలి స్వామి అంటూ ప్రార్థిస్తున్నారనమాట. మారిమలై ముళింగిల్, మారిమలై వర్షాకాలంలో ముళింగిల్ గుహలో మన్నిక్కిడందు ఉరంగుం నిశ్చలంగా పరున్నటువంటి, ఉరంగుం నిద్రిస్తూ ఉన్నటువంటి సీరియ సింగం, సీరియ సింగం పరాక్రమంతో ఉన్నటువంటి సింహము తెలివి తెచ్చుకొని అరివొత్తు తీవిళుత్తు ఒక్కసారే తెలివి తెచ్చుకొని ఎట్లా అయితే తీక్షణమైనటువంటి తన తీక్షణమైనటువంటి చూపుల్ని చూస్తూ నలుదిక్కులుగా కూడా తీవిళుత్తు అటు ఇటు చూసి వేరి మైర్ పొంగ తన జూలు, తన చుట్టూ ఉన్నటువంటి జూలుని విదిలించి మైర్ పొంగ వెంట్రుకలు నిక్కబడుచుకునేటట్లుగా ఒక్కసారి ఎట్లా అయితే తన శరీరాన్ని అంతటినీ కూడా సాగదీసుకుంటుందో అట్లా ఎప్పాడం పేరిందుదరి నలుదిక్కులా కూడా ఒక్కసారి గాండ్రించి గర్జించి పోదురుమా పోలే బయటికి సాగి వచ్చేటటువంటి ఆ సింహము వలె రావాలి సుమా అని, ఆ సింహ గమనమున రావాలి అని వీళ్ళ కోరికని వెలుబుచ్చుతున్నారు. అయితే ఆ సింహం ఒక్కసారే వస్తే వీళ్ళ ముందుకు తట్టుకోగలరా? అందుకనే లేదు లేదు అని మళ్ళా పూవై పూవண்ணా, నువ్వు అంత సుకుమారుడివి కదా, ఎంత సుకుమారుడి బెట, నీలిమేఘఛాయతో ఉన్నటువంటి వాడివి, అతిశీ పుష్ప సంకాసం వంటి వాడవి, కాబట్టి అంత సుకుమారము సౌందర్యము కలిగినటువంటి నీ దివ్యమంగళ స్వరూపాన్ని ఉన్కోయిల్ నిండ్రు ఇంగనే పొందరుళి, అటువంటి నీ తిరుమేనుని, నీ దివ్యమంగళ స్వరూపాన్ని మాకు దర్శనం కలిగించి నీ భవనం నుంచి చక్కగా అట్లా వచ్చి ఉన్కోయిల్ నిండ్రు ఇంగనే పొందరుళి,
ఇలా వేయించేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని అధిష్టానం చేయవలసినటువంటి సింహాసనం ఇంకెంత గొప్పగా ఉండాలి, అటువంటి గొప్ప సింహాసనం మీద అధిష్టానం చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము స్వామి, సింహగమనమున వచ్చి అని ప్రార్థిస్తూ, అప్పుడు మేము వచ్చినటువంటి కార్యం వంద కార్యం యాం వంద కార్యం, మేము ఎందుకు వచ్చామో ఆ వచ్చినటువంటి పని ఏమిటో విచారించి మాకు కృప చేయవలసిందిగా, ఆరాయందు మమ్మల్ని కృప చేయవలసిందిగా, పరిశీలించి కృప చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని ఈనాటి పాసురంలో మన ఆండాళ్ గోష్ఠి స్వామి యొక్క పరాక్రమాన్ని అలాగే శౌర్యాన్ని కూడా ప్రస్తావిస్తుంది. మారిమలై ముళింగిల్ మన్నిక్కిడందురంగం, నిద్రిస్తున్నటువంటి ఉరంగం అంటే నిద్రిస్తున్నటువంటి సింహం వర్షాకాలంలో, అది కూడా ఏమిటండి వర్షాకాలం అని అంటే మనం అనుభవిస్తున్నటువంటిదంతా కూడా వర్షాకాలమే. ఏమిటి సుఖాలు దుఃఖాలు అనేటటువంటి దుఃఖ సముద్రంలో ఉన్నటువంటి మనము, దుఃఖ సాగరం, ఇదంతా కూడా వర్షాకాలమే. అటువంటి ఈ వర్షాకాలంలో గిరిగుహల్లో నిద్రిస్తున్నటువంటి సింహం అంటే ఈ సృష్టికి పూర్వము ఈ సృష్టి అంతా కూడా శూన్యంలోంచి వచ్చింది, మనకి కనిపించకుండా ఒకనాడు ఉంది, కనిపిస్తూ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జగత్తు. అలాగా ఈ జగత్తు అంతా కూడా కనపడకుండా ఉన్నటువంటి అంటే లోపల ఉన్నటువంటిది బయటికి వెలుపలికి వస్తుంది. ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ చేయబట్టే తనలో ఉన్నటువంటి జగత్తుని బయటకు తీస్తే ఇప్పుడు మనం చూసేటటువంటి ఈ దృశ్యమయమైనటువంటి జగత్తు ఏర్పడింది అని తెలియజేయడానికి మన ఆండాళ్ళ తల్లి వర్షాకాలాన్ని, మనం అనుభవిస్తున్నటువంటి ఈ దుఃఖాలనేటటువంటి వర్షాకాలాన్ని తరింపచేయడం కోసము ఒక సింహం ఏ విధంగా అయితే మనకి కనపడకుండా గుహలో ఉన్నటువంటిది వెలుపలికి వస్తుందో ఈ జగత్తుని అంతా కూడా స్వామి లోపల నుంచి అలా బయటికి తీశాడు. దీన్ని వేదం ఏమని చెప్తుంది? బ్రహ్మతత్వం అంటుంది, పరబ్రహ్మం బ్రహ్మతత్వం అంటుంది వేదం. అలా తనలో ఉన్నటువంటి ఈ జగత్తుని అంతటినీ కూడా వెలుపలికి తీసినటువంటి లోపల ఉండేదాన్ని కారణము అంటారు, వెలుపలికి తీసిన దాన్ని కార్యము అంటారు. ఇలా కార్యము కారణము తానైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేస్తూ మనకి ఆండాళ్ళ తల్లి ఈనాడు చక్కగా ఒక సింహంతో పోలుస్తూ ఇలాగా వేయించేసి రత్నఖచిత సింహాసనం మీద కూర్చొని మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థిస్తున్నారనమాట. ఆనాడు అభయం సర్వభూతేభ్య దదామి అన్నాడు కదా రామావతారంలో. సముద్ర ఒడ్డున కూర్చొని సర్వభూతేభ్యో అభయం దదామి అన్నాడు, సర్వభూతాలకి నేను అభయాన్ని ఇచ్చాను అన్నాడు. అలాగే మోక్షయిష్యామి మా శుచః అని కృష్ణావతారంలో అర్జునుడికి చెప్పాడు. అలా వాళ్ళని అనుగ్రహించినటువంటి స్వామి మమ్మల్ని కూడా అనుగ్రహించవలసింది అని ఈనాటి పాసురంలో అలా వచ్చి రత్నఖచిత సింహాసనం మీద అధిష్టానం చేసి మేము వచ్చినటువంటి కార్యాన్ని చూడవలసిందిగా చెప్తూ ఉన్నారు, అనుగ్రహింపమని కోరుతూ ఉన్నారు. జై